హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులు స్వాగతం. మార్కెట్ 2 రోజుల తర్వాత రిలీఫ్ ఇచ్చింది. యాక్చువల్గా ఫ్రైడే ఫస్ట్ డే ఆఫ్ ది సెటిల్మెంట్, మంత్లీ సెటిల్మెంట్ కొంచెం రికవరీ ఉండాలి. మార్కెట్లు మరి బేరిష్ కాదు కదా. కానీ ఏం జరిగిందంటే ఫ్రైడే తగ్గి పడేశారు. తర్వాత మండే కూడా పడేశారని చెప్పాలి. దాంతో 2 రోజులు సెటిల్మెంట్ ఫస్ట్ వీక్ జనరల్గా ఏంటంటే బాగుండాల్సింది డల్ అయింది. బట్ ఈరోజు రికవర్ అయింది. టుడే మార్కెట్ కొంచెం పార్షియల్గా రికవర్ అయింది. ఇది గొప్ప రికవరీ అని చెప్పడానికి లేదు కానీ బట్ ఇట్ ఈస్ దేర్. తర్వాత మనకి ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఒకటి డ్యూ ఫ్రైడే అనుకుంటాను. సో రేపేమో వీక్లీ సెటిల్మెంట్ నిఫ్టీకి సంబంధించి. ఎన్ఎస్సి వేరు, బిఎస్సి వేరు అలా చేస్తున్నారు కదా. అట్లా ఉండకూడదు. యాక్చువల్గా ఒకటే ఉండాలి. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. బట్ ఏంటంటే రేపు వీక్లీ సెటిల్మెంట్ ఉంది. తర్వాత బ్యాంకు తాలూకు క్రెడిట్ పాలసీ ఒకటి ఉంది ఎల్లుండి. అందువలన కొద్దిగా జాగ్రత్త పడుతున్నారేమో అని అనిపిస్తున్నది. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే రేపు కూడా పాజిటివ్గానే ఉండే అవకాశం ఉంది నార్మల్గా. తర్వాత పాజిటివ్గా ఉండటమే కాదు, క్రెడిట్ పాలసీ కొంచెం సర్ప్రైజ్ ఇచ్చింది అనుకోండి. 0.5% 0.5% తగ్గించారనుకోండి, ఇట్స్ ఏ చియర్ఫుల్ ఈవెంట్ ఫర్ స్టాక్ మార్కెట్. అంటే కొంచెం బాగుంటుంది. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితే కార్పొరేట్ వరల్డ్కి కొంచెం ఊరట కలుగుతుంది. మురగసిరి కార్తీలో కురిసే వానలాగా. సో మరి ఇప్పుడు చూడాలి మార్కెట్ ఎలా ఉంటుంది అనేది. బట్ రేపు వీక్లీ సెటిల్మెంట్ కాబట్టి చాలా కేర్ఫుల్గా మానిటర్ చేస్తారు. రేపు ఎలా ఉంటుంది అనేది కొంచెం చెప్పడం కష్టం. కానీ బట్ మనం ఆప్షన్ చైన్ చూస్తే, నేను ఆప్షన్ చైన్ చూస్తున్నాను. ఆప్షన్ చైన్లో ఏమిటి కనబడుతున్నదంటే 24,620 ఇది స్పాట్ ప్రైస్. 24,600 దగ్గర లెఫ్ట్ సైడ్ కాల్ సైడ్ ఏమో 148,000 1,48,000 కాంట్రాక్ట్ ఉంటే, ఇక్కడ 139,680 కాంట్రాక్ట్స్ ఏమో పుట్ సైడ్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 140. ఇక్కడ 140, అక్కడ 148. అంటే బరాబర్గా ఉన్నాయి. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బోత్ సైడ్స్ ఆర్ ఈక్వల్లీ బ్యాలెన్స్డ్. తర్వాత ఇక్కడ ఇంప్లాయిడ్ వాలటిలిటీ పుట్ సైడ్ ఏమో 15.78 ఉంటే, ఇక్కడ 13.8, 14 వేసుకోండి. 14 వేసుకోండి. అంటే ఇది కూడా ఇంప్లాయిడ్ వాలటిలిటీ ఒకటేంటంటే కొంచెం తగ్గింది, ఎక్కువ ఉండేది. రెండోది అవి కూడా దగ్గరగా ఉన్నాయి. దీన్ని బట్టి ఏంటంటే వాలటిలిటీ పెద్దగా ఉండకపోవచ్చు. నంబర్ 1, వాలటిలిటీకి స్కోప్ తక్కువ. నంబర్ 2 ఏంటంటే ఈ మార్కెట్లో ఏంటంటే వచ్చేయండి. అలాగే షూర్. సో ఓకే. అందువల్ల ఏంటంటే మార్కెట్లో పెద్ద అలజడి అంటే మూమెంట్ ఉండకపోవచ్చు. మూమెంట్ ఉండటానికి అవకాశం తక్కువ. ఎట్లా అవకాశం తక్కువ అంటే ఈ కాంట్రాక్ట్స్ 24,620 దగ్గర క్లోజ్ అయింది. 24,600 దగ్గర సైన్యం మోహరించి ఉంది రెండు వైపులా ఈక్వల్గా, ఆల్మోస్ట్ ఈక్వల్గా. అంటే దీని అర్థం ఏంటంటే 26,000 6,000 నుంచి పైకి వెళుతున్నది అనుకోండి. దట్స్ అన్ అడ్వాంటేజ్ ఎవరికి? పుట్ సెల్లర్స్కి. మన సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలండి ఈ మార్కెట్. సో 24,600 అందుకని దాటకుండా వాళ్ళు ట్రై చేస్తారు. వీళ్ళేమో 24,600 అదే దాటకుండా కాల్స్ వాళ్ళు ట్రై చేస్తారు. అలాగే అంతకన్నా తగ్గకుండా పుట్లు అమ్మిన వాళ్ళు ట్రై చేస్తారు కదా. పుట్టు అమ్మిన వాళ్ళకి
అంతకన్నా తగ్గితే ఇబ్బంది. అలాగే కాల్స్ అమ్మిన వాళ్ళకి అంతకన్నా పెరిగితే ఇబ్బంది. సో ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు, ఫేస్ టు ఫేస్ ఉన్నారు. కాబట్టి వాళ్ళు అటు తీసుకెళ్తే వీళ్ళు ఇటు తీసుకొచ్చి మొత్తానికి ఎక్కువ మూమెంట్ రాకుండా చూసే అవకాశం ఉంది. బట్ నెవర్ ది లెస్ ఇక్కడ 24,500కి కూడా తీసుకెళ్ళొచ్చు వీళ్ళు సక్సెస్ఫుల్గా. అలాగే వీళ్ళు 24,700, బుల్స్ 24,700కి తీసుకురావచ్చు. ఆ పాసిబిలిటీ తప్ప ఎక్కువ పెద్దగా కనిపించడం లేదు. అంటే 100 పాయింట్లే కనపడుతున్నది, ఏమిటో విశేషం. సో 100 పాయింట్లు అంటే మూమెంట్ ఉండకపోవచ్చు కదా. అందువలన రేపు కరిగించే కార్యక్రమంలో ఉంటారు. కరిగించడం అంటే ఆప్షన్స్ సెటిల్మెంట్ రోజు కదా, చక్కగా కరిగిపోతూ ఉంటాయి, కరిగించేస్తారు. ఆ ఛాన్సెస్ ఉన్నాయి. 100 పాయింట్ల కంటే ఎక్కువ డిఫరెన్స్ వచ్చే అవకాశం కనిపించడం లేదు. వాళ్ళు గ్యాప్ అప్ ఓపెన్ అవ్వచ్చు, గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా. అంటే ఏంటంటే రేపు మాత్రం కంట్రోల్డ్, మానిటర్డ్ ట్రేడింగే జరుగుతుంది అని అర్థమవుతున్నది. ఎక్సెప్షన్స్ అనుకోండి, ఎక్సెప్షన్స్ ఆల్వేస్ దేర్. ఎక్సెప్షన్స్ ఏమంటే 200 పాయింట్లు అటు ఇటు లాగేయచ్చు, తీసేయచ్చు. బట్ నెవర్ ది లెస్ ఒక 100 పాయింట్ల రేంజే కనపడుతున్నది. పెద్ద ఇంపార్టెన్స్ ఏమీ లేదు, రేపటి వరకు ఉండదు. రేపటి వరకు ఉండదు. మరి నెక్స్ట్ అదర్వైజ్ తీసుకుంటే ఒకసారి చూడండి. ఎక్కడంటే మీరు కూడా చూడండి, యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. చూడండి 24,600 చూడండి, 24,600 24,600 ఇక్కడ చూడండి, 148,309. ఇక్కడ చూడండి 139, 880, 680. అంటే దగ్గరగా ఉన్నారు. ఇక్కడ ఇంప్లాయిడ్ వాలటైలిటీ 15.78 ఉంటే ఇక్కడ ఇంప్లాయిడ్ వాలటైలిటీ 13.81. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. 14-15కి ఏముందండి డిఫరెన్స్. అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పెద్ద మూమెంట్ రాకపోవచ్చు అని. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ఒకసారి చూడండి, వాలటైలిటీ ఇండెక్స్ చూడండి ఒకసారి. ఈ వాలటైలిటీ ఇండెక్స్ 5% తగ్గింది. నిన్న కూడా తగ్గింది కదా వాలటైలిటీ ఇండెక్స్. ఇవాళ కూడా 5%, 4.89% తగ్గింది. అంటే 0.8. ఇప్పుడు 15.74 ఉంది. ఎంత 18 దాకా వెళ్ళింది, 18.5 దాకా వెళ్ళింది. ఇప్పుడు 15.74 అంటే దిగొచ్చింది మార్కెట్. చూసారా, నిన్న ఈ మధ్యన వాలటైలిటీ ఇండెక్స్ పెరిగింది, మార్కెట్ తగ్గింది. సారీ, వాలటైలిటీ ఇండెక్స్ తగ్గింది, వాలటైలిటీ తగ్గింది, అయినా కానీ మార్కెట్ కూడా తగ్గింది. ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉండాలి యాక్చువల్గా. కానీ దాని ప్రభావం, పర్యవసానం ఈరోజు చూడండి, మార్కెట్ కొంచెం రికవర్ అయింది. ఎందుకు రికవర్ అయిందండి, ఎట్లా అంటే ఎస్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఫియర్ తగ్గింది, కొద్దిగా రికవర్ అయింది. టారిఫ్ ఫియర్ ఇట్లాంటివి టెంపరీ అనండి, పెద్ద ఏమి ఇంపాక్ట్, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఏమి ఇవ్వవు. సో ఎందుకంటే మళ్ళీ నెగోషియేషన్స్ కూర్చుంటారు, వాళ్ళు వీళ్ళు ఏదో పడతారు కదా కొద్దిగా. అందరికీ బిజినెస్ కావాలి, అందరికీ డబ్బులు కావాలి. నెక్స్ట్ ఏంటంటే ఈరోజు మార్కెట్ని హూ మూవ్డ్ ది మార్కెట్ చూడండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.84%, 0.84% పెరిగి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏం చేసిందంటే కొంచెం మార్కెట్కి ఊతాన్ని ఇచ్చింది. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకు, టీసీఎస్ ఎలాగో పెరగటం లేదు కదా ఈ మధ్యకాలంలో. హెచ్డిఎఫ్సి బ్యాంకు
హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా 0.8%. ఈ రెండు కొద్దిగా నిఫ్టీకి లిఫ్ట్ ఇచ్చినాయి. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నట్లయితే నిఫ్టీ 24,677 పాయింట్లు పెరిగింది, స్లైట్గా 0.3%. దాదాపు బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. ఈరోజు ప్రత్యేకంగా స్పెషాలిటీ ఏం లేదు. బ్యాంక్ నిఫ్టీ అంత ఏం పెరగలేదు, తక్కువేనండి. ఒక హెచ్డిఎఫ్సి బ్యాంకు పుణ్యమాన్ని కొద్దిగా ఉంది, రికవర్ అయింది. కానీ ఈరోజు బ్యాంక్స్ పెద్ద ఏమి లేదు, యాక్టివిటీ లేదు. 53 పాయింట్లు అంటే 55,984, అంటే 56,000కి దిగువనే క్లోజ్ అయింది. ఇట్స్ ఓకే, ఇప్పటివరకు బాగా పెరిగింది కదా. ఇప్పుడు నిఫ్టీని పెంచుతున్నారు, దాన్ని నిఫ్టీలో కవరింగ్ వస్తున్నది, దాన్ని వదిలేస్తున్నారు, లేదా షార్ట్ కవరింగ్ చేస్తున్నారు, అంటే ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు బ్యాంక్ స్టాక్స్లో. అట్లా తీసుకున్నట్లయితే ఇదొక ఆస్పెక్ట్. నెక్స్ట్ ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే నిఫ్టీ చూడండి ఒకసారి. ఇది బ్యాంక్ నిఫ్టీ కదా. బ్యాంక్ నిఫ్టీలో 50-డే మూవింగ్ యావరేజ్ ఎప్పుడో ఖండించి పైకి వెళ్ళిపోయింది. ఈ గోల్డెన్ క్రాస్ ఓవర్ అనేది ఎప్పుడో ముగిసింది అయితే బ్యాంక్ నిఫ్టీలో. బట్ నిఫ్టీలో ఫ్రెష్గా గోల్డెన్ క్రాస్ ఓవర్ కనబడుతున్నది. ఒక్కసారి చూడండి, గోల్డెన్ క్రాస్ ఓవర్ కనబడుతున్నది చూసారు, ఇక్కడికి వచ్చింది. ఇది ప్యారలల్గా ఉన్నదేమో 200-డే మూవింగ్ యావరేజ్. ఈ కింద నుంచి వెళ్ళే గ్రీన్ లైన్ ఏమో ఇది 50-డే మూవింగ్ యావరేజ్. సో జస్ట్ అక్కడ కాంటాక్ట్లోకి వచ్చింది. ఇక్కడ నుంచి పైకి వెళితే అర్థం ఏంటంటే మార్కెట్లో కొంచెం బుల్లిష్ ట్రెండ్ మొదలైందని అర్థం. గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటాం, ఇది కూడా క్రాస్ అయితే ఓకే, బాగుంటుంది. అయితే RSI 52 నాట్ బ్యాడ్. మరి దీని సంగతి ఏంటి? MACD మాత్రం ఇప్పటికీ బుల్ జోన్లోనే ఉంది, కానీ కొద్దిగా నెగిటివ్గా ఉంది. సో నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూడండి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియోకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే మెజారిటీ నాట్ పెద్ద రేషియో ఏం కాదు, మెజారిటీ షేర్లు పాజిటివ్గా క్లోజ్ అయినాయి, పెరిగాయి. అంటే 60% అనుకోండి, 65% మార్కెట్లో పెరిగితే 35 to 40% ఏమో తగ్గాయి. కాబట్టి అడ్వాన్స్ డిక్లైన్ రేషియో పాజిటివ్గా ఉంది. చూడండి జాగ్రత్తగా, లెట్ us sum up. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో పాజిటివ్గా ఉంది. తర్వాత మన విక్స్ తగ్గింది, వాలటాలిటీ కూడా తగ్గిందిలేండి. మూడో ఆస్పెక్ట్ ఏంటంటే క్రెడిట్ పాలసీ ఒకటి డ్యూ. నాలుగో ఆస్పెక్ట్ ఏంటంటే వరల్డ్ మార్కెట్స్ అమెరికన్ మార్కెట్స్ వెరీ బుల్లిష్గా ఉన్నాయి. మీకు సీయింగ్ ఈజ్ బిలీవింగ్ కదా, మీకు చూపిస్తాను చూడండి, మీరే కంక్లూజన్స్ డ్రా చేయండి. నేను నోట్తో చెప్పడం కంటే మీకు చూపిస్తే, మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది. మార్కెట్స్ మనీ కంట్రోల్, గ్లోబల్ మార్కెట్లు వెళ్దాం. వ్యూ ఆల్ గ్లోబల్ మార్కెట్స్. హియర్ గ్లోబల్ మార్కెట్. ఈ గ్లోబల్ మార్కెట్ చూడండి ఒకసారి. ఏమిటి మారాన్ చేస్తున్నది? సంథింగ్ ఈస్ బ్లాకింగ్. ఏదో సబ్స్క్రైబ్ చేయమంటాడు, ఏదో చెప్తుంటాడు.
ఓకే. ఇక్కడ ఇబ్బంది పెడుతున్నాడండి. వదిలేయండి. గ్లోబల్ మార్కెట్స్ అన్ని చూపించడం. గ్లోబల్ మార్కెట్స్ అండి అన్ని బుల్లిష్గా ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్స్ అన్ని బుల్లిష్గా ఉన్నాయండి. ఏషియన్ మార్కెట్స్, అమెరికన్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ అన్ని బుల్లిష్గా ఉన్నాయి. వెరీ బుల్లిష్గా ఉన్నాయి. ఏషియా అండ్ యూరోప్ అయితే సారీ, అమెరికా అండ్ యూరోప్ అయితే వెరీ బుల్లిష్గా ఉన్నాయి. ఏషియా కొంచెం బుల్లిష్గాను వెరీ బుల్లిష్గాను ఉన్నాయి, మిక్స్డ్. ఇండియన్ మార్కెట్కి అది ఇంకా రేటింగ్ సింగపూర్ నిఫ్టీకి మన గిఫ్ట్ నిఫ్టీకి ఇవ్వరు కదా ఇప్పట్లో. బట్ ఇండియన్ మార్కెటే చెప్పాలంటే అంత వెరీ బుల్లిష్గా ఏమి లేదు. నిన్న మొన్నటి వరకు కొద్దిగా రేంజ్లోనే ఉంది కదా, ఇప్పటికీ రేంజ్లోనే ఉంది, కొంచెం రేంజ్ అప్ అనమాట. ఇప్పుడు రేంజ్ అప్లో నడుస్తున్నది. అందువల్ల ఏంటంటే విక్స్ తగ్గింది ఒక కరెక్షన్ అంటే వాలటాలిటీ తగ్గింది. మరి అడ్వాన్స్ రికలెంట్ రేషియో బాగుంది. గ్లోబల్ మార్కెట్స్ చాలా బాగున్నాయి. వీటన్నిటి దృష్ట్యా ఇండియన్ మార్కెట్ రానున్న కాలం బాగానే ఉండే అవకాశం ఉంది. తర్వాత గోల్డెన్ క్రాస్ ఓవర్కి దగ్గరగా ఉంది. ఇది 50-day మూవింగ్ యావరేజ్. సో ఇవన్నీ సూచకాలే. దీన్ని బట్టి ఏంటంటే మార్కెట్లు రానున్న కాలం బాగుండే అవకాశం ఉంది. బట్ ఇప్పుడు రేపటికి కొంచెం చెప్పడం కష్టం. రేపటి పెద్ద మూమెంట్ ఉండకపోవచ్చు మామూలుగా ఆప్షన్ చైన్ ప్రకారం అయితే. ఎందుకని మూమెంట్ ఉండకపోవచ్చు అంటే బహుశా రేపు సెటిల్మెంట్ కాబట్టి కొంచెం దగ్గరగా అంటే క్లోజ్గా మానిటర్ చేసి పెద్దగా పెరగకుండా తగ్గకుండా మేనేజ్ చేస్తారు అని అర్థం చేసుకోవాలి. ఓకే అండి. సో ఎక్స్పెక్ట్ పాజిటివ్ మార్కెట్స్ అండ్ లెట్ us see what happens, రైట్? సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎఫ్ఐఎస్ ఈరోజు డేటా అయితే నా దగ్గర అవైలబుల్గా లేదు, కానీ నిన్నటి డేటా, శుక్రవారం ఉన్న డేటా, అంతకుముందు కూడా తీసుకుంటే ఎఫ్ఐఎస్ ఏంటి మళ్ళీ అమ్మేస్తున్నారు అదే పనిగా. వాళ్ళకి ఏం జరిగింది? వాట్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్? ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అసెస్. బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ షూర్, డిఏఎస్ డబల్ కొంటున్నారు. వాళ్ళు 3,000కి అమ్మితే మన వాళ్ళు 6,000కి కొంటున్నారు. అంటే ఏంటంటే కాంపిటీషన్ గట్టిగా ఉంది. వీళ్ళు మన వాళ్ళు కొంటున్నారు, వాళ్ళు అమ్ముతున్నారు. అయినా వాళ్ళు అమ్మే విధానం ఏంలో మార్పు లేదు, ఏమి డెటర్ అవ్వటం లేదు. దే ఆర్ నాన్ డెటరెంట్. మన వాళ్ళు రిలెంట్లెస్గా కొని పారేస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో. బట్ పాజిటివ్, యూ కెన్ ఎక్స్పెక్ట్ పాజిటివ్ మార్కెట్స్. రేపు కూడా పాజిటివ్గానే ఉండాలి, పెద్ద పెరగకపోయినా. బట్ అదర్వైజ్ రేపు ఒక్కరోజు తీసేస్తే ఫ్రైడే అసలు రంగు బయటపడుతుంది కదా. రేపు ఫ్రైడే ఎలాగో ఈవెంట్ ఉంది కదా, వర్కింగ్ మార్కెట్ నడుస్తున్న టైంలోనే కదా అనౌన్స్ చేస్తారు. అప్పుడు అక్కడ తెలుస్తుంది యాక్చువల్గా ఏమిటి అనేది స్టోరీ. అప్పటి వరకు కూడా సస్పెన్సే. ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్. లెట్ us ఎక్స్పెక్ట్ పాజిటివిటీ.